బాస్ హౌస్లో అంటే ఈ ఫ్యామిలీ వీక్ని పక్కన పెట్టేస్తే కానీ ఆ తర్వాత మన ఏంటంటే కళ్యాణ్ గురించి మాట్లాడింది దివ్య వాళ్ళమ్మ చాలా మంచిగా మాట్లాడింది. అసలు బంగారమయ్య మా కళ్యాణ్. నేను ఒకటే చెప్తాను, తన పేరేంది, ఆమె పేరు రీతు అనుకుంటా. లాస్ట్ టైం బిగ్ బాస్ హౌస్కి రీతు రాయల్ ఏదో ఉంటుంది, ఆమె కూడా చెప్పింది బంగారం మా కళ్యాణ్ అంతే. గీతు రాయల్ బంగారం మా కళ్యాణ్ ఒకటే మాట. అసలు వాళ్ళ అమ్మ కూడా చెప్పింది కదా, అడాప్ట్ చేసుకుంటే ఇట్లాంటి అబ్బాయిని దత్త తీసుకోవాలి అని చెప్పేసి చెప్పింది. అలాగే పక్కింటి అబ్బాయి లెక్క కళ్యాణ్ అంటే పక్కింటి అబ్బాయి లెక్క. కళ్యాణ్ గ్యాస్ సిలిండర్ అయిపోయిందిరా అంటే టక్కున వచ్చేస్తాడు, మొహమాటం లేని అబ్బాయి అని చెప్పేసి అతని గురించి ట్రూగా ఇన్ని రోజులుగా అర్థం చేసుకునేది దివ్య వాళ్ళ అమ్మ ఒక్కటే. ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత అయినా సరే ఎక్కువగా సపోర్ట్ కళ్యాణ్ ఉంది కదా, అయితే ఆయన విన్నర్ అవుతారు అనుకుంటున్నారా? కళ్యాణ్ విన్నర్ అండి ఖచ్చితంగా. ఇలానే పోట్రే అయితే బయట కూడా ఇలానే రన్ అయితే ఖచ్చితంగా కళ్యాణ్ విన్నర్. దీంట్లో అసలు ఎక్కడ ఆగేది లేదు, తగ్గేది లేదు. తనుజకి అసలు నేను టాప్ 5లో కూడా లేదు నాకు. మీరు తనుజ కప్ అంటున్నారు. లేదండి, నాకు ఎన్ని రోజులుగా ఏడవడం తప్ప నాకు ఎక్కడ కనబడలేదు తనుజ. దట్స్ వై నేను తనుజకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. సో మీ ఇష్టమైన హీరోని మీరు ఎట్లా పొగుడుకుంటారు, నా ఇష్టమైన హీరో నేను పొగుడుకుంటున్నాను అంతే. స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను చెప్పానండి లేడీ విన్నర్ అని చెప్పేసి, కానీ విన్నింగ్ మెటీరియల్ కాదు అక్కడ. విన్నింగ్ మెటీరియల్ కానప్పుడు నేను విన్నర్ ఎందుకు చెప్తాను, చెప్పను. కుదిరితే ఇమాన్యుల్ అన్నా, లేకుంటే కళ్యాణ్ అన్నా అంతే. లేదండి, డెమోన్కి రీతు వల్ల కొంచెం లో అయిపోయాడు. దట్స్ వై నేను చెప్పేది ఏంటంటే డెమోన్కి అయితే అన్ని ఆప్షన్లు అయితే లేదు. మేబీ టాప్ 4 టాప్ 5 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది, కానీ అంతకు మించి అయితే రాలేడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా వరస్ట్గా ఉందండి నాకు. ఎందుకంటే ఆయన అసలు గేమే లేదు అక్కడ. గేమ్ అంటున్నారు కానీ గేమే లేదు. గేమ్ లేనప్పుడు మళ్ళీ ఆయన గేమ్ ఎలా అనిపిస్తుంది కూడా మీది మూర్ఖత్వం. మీ క్వశ్చన్ అంటే మొన్న సెకండ్ సేవ్ అయింది ఆయనే కదా మొన్న సాటర్డే ఎపిసోడ్లో. అవును, మరి గేమ్ ఏం లేదు, ఆడియన్స్ ఎందుకు లైక్ చేస్తున్నారు? సెకండ్ సేవ్ అయితే సెకండ్ ఓట్ ఇచ్చినట్టు కాదండి. సెకండ్ ఓట్ సెకండ్ సేవ్ అయితే సెకండ్లో ఓటింగ్ వచ్చినట్టు కాదు, బట్ అతన్ని బాటమ్కి తీసుకురాలేదు అంతే తేడా. కానీ అందరూ తనుజానే విన్ అవుతుంది అంటున్నారు కదా, అంటే ఆట ఆడినా ఆడకపోయినా తనుజానే విన్ అవుతుంది అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? విన్ అవ్వదండి. ఆట ఆడినా ఆడకపోయినా విన్ అయిద్దంటే అది మీరు ఓట్లు వేయండి, మీరు గెలిపించేయండి, కానీ నేనైతే విన్ అవ్వదు అనే చెప్తున్నాను. లేడీ విన్నర్ తనుజ అని చెప్పను. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోము, ఇంకా బిగ్ బాస్ మేము చూడడం ఎందుకు అయ్యా? మరి మేము చూసి మనకు ఓటింగ్లు ఇవ్వడం ఎందుకు? వాళ్ళు విన్నర్ డిసైడ్ చేసినప్పుడు మనకు ఓటింగ్ ఇవ్వడం ఎందుకు? అది ఆ దేవుడికి ఎరక. కానీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా పడుతున్నాయి. తనుజ గెలుస్తుంది అంటే ఇక వాళ్ళు చూసుకుంటే మనం ఏం చేయలేం బ్రో. ఇక ఇన్ని రోజులుగా అయితే నాకు ఎప్పుడు అనిపించింది అంటే ప్రతిసారి నా ఓటుకి కొంచెం ఒక ఫలితం వస్తుంది అనుకున్నాను. సో ఈసారి అయితే ఫలితం లేకపోతే మాత్రం వేస్ట్. ఇమాన్యుల్కి ఉన్నాయి 50-50 ఛాన్సెస్. కళ్యాణ్ ఇమాన్యుల్ ఇద్దరే. ఫేవరెట్ ఏం లేదండి, ఫేవరిజం ఎక్కడ లేదు. మంచిగా గేమ్ ఆడే వాళ్ళని బట్టే నేను చెప్తాను. సో నా దగ్గర తనుజ గేమ్ కనబడలేదు. దానికి తోడు ఆమెకి నిన్న గేమ్ ఆడకుండా గంట సేపు ఇచ్చారు. ఏమైనా ఉంటే కెప్టెన్ బెనిఫిట్స్ అంటున్నారు. మరి మా టీవీ వాళ్ళు ఎందుకు కింద సపోర్ట్ చేస్తున్నారో ఏమో అదే అర్థం అవడం లేదు. మరి ఇన్ని రోజులుగా ఏమంటారు బిగ్ బాస్ హౌస్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు అని చెప్పేసి ఇన్ని రోజులుగా మీమ్సే వచ్చాయి, కానీ నిన్న నిజమే చేశారు. బిగ్ బాస్ హౌస్లో పెళ్ళిళ్ళు కూడా వచ్చేసాయి. అది కళ్యాణ్ ఇమాన్యుల్, కళ్యాణ్ నా టాప్ 5 ఇద్దరినే టాప్ 5 చేసేస్తాను నేను. అయ్యో సుమన్ శెట్టి గారు, సారీ కళ్యాణ్ ఇమాన్యుల్, సుమన్ శెట్టి నా టాప్ 5 వీళ్ళే. ఓకే థ్యాంక్ యూ.